హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ యువర్ బన్నీ బిట్ కింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ రైట్ నో మనము హైదరాబాద్లో ఉన్నాం. మన టీంని ఇప్పుడే కలిసా, తింటున్నారు. నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత తింటా. మిస్టర్ సాయిరామ్ హాయ్ చెప్పు మన వాళ్ళకి. సో ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాము. ఇదే మా రూము. ఈరోజు ఇక్కడే స్టే చేస్తాం. రేపు ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 8కి అట్లా ఫ్లైట్ ఉంది ఢిల్లీకి. సో హైదరాబాద్ వచ్చిన తర్వాతనే వ్లాగ్ స్టార్ట్ చేద్దాము, మీకు మొత్తం క్లియర్గా చూపిద్దాం మనము ఇక్కడ నుంచి కేదార్నాథ్ ఎలా ట్రావెల్ చేస్తామని చెప్పేసి. సో ఈ వీడియో ఏంటంటే హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. వన్స్ మనం సీతాపూర్ రీచ్ అయిన తర్వాత ఎండ్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు ఏం జరుగుతుంది, మనం ఎలా ట్రావెల్ చేస్తామని చెప్పేసి క్లియర్గా వీడియోలో చూపిస్తా. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేస్తా, తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. ఇడ్లీ లాస్ట్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ రేపు పొద్దున్న నుంచి ఢిల్లీలో రీచ్ అయిన తర్వాత ఇంకా పరాటాలు ఇంకా అయ్యే. నేను ఇప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ మానేసా, ఇంకా తినొద్దురా మనం. ఈరోజు నుంచి రేపటి నుంచి మనం బ్రేక్ఫాస్ట్ తింటలేము. గుడ్ మార్నింగ్ గాయ్స్. రైట్ నో మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. టైం వచ్చేసి 6:45, 6 గంటలకు లేచాం. మన టీం అందరు కూడా రెడీ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ చెప్పండి బాయ్స్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇది జస్ట్ 2 సూట్ కేసులు, కెమెరా బ్యాగ్, అక్కడ కెమెరా బ్యాగ్, జస్ట్ నార్మల్ షోల్డర్ బ్యాగ్. సో ఎక్కువ లగేజ్ తీసుకొని వెళ్ళకూడదు, ఎందుకంటే ఎలాగో మనం రిపీటెడ్ బట్టలు వేసుకుంటాం కదా, మన హీరో కాదు కదా పాటకో డ్రెస్ మార్చడానికి. సో లెట్స్ గో. ఢిల్లీ వెళ్ళడానికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి. లెట్స్ గో. ఇప్పుడే హోటల్ కిందకి వచ్చాము, ట్యాక్సీ కోసం వెయిటింగ్. ట్యాక్సీ రావడమే ఎయిర్పోర్ట్కి. చలో. ఫైనల్లీ ఇప్పుడే బ్యాగ్స్ అన్నీ కూడా చెకింగ్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ మన గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కడమే. 8:10 అవుతుంది. తింటాము, తిన్న తర్వాత మనం మొదలెడదాం. ఫైనల్లీ ఫ్లైట్లో కూర్చున్నాం. ఇంకొంచెంసేపట్లో ఢిల్లీలో ఉంటాం. అంటే 2 గంటలు ఎడిటింగ్ చేసుకుంటా. బోర్డింగ్ బస్ సో ఫైనల్లీ వి రీచ్ ఢిల్లీ. జస్ట్ నో ఇప్పుడే మన ప్రమాదం కలిసాం. లగేజ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక్కడ దేర్ ఇస్ నో స్టాప్. ఇప్పుడే వెళ్ళే దారిలో ఆగి పకోడీ తింటున్నాం. కాకపోతే మనలాగా ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు కాకుండా మిక్స్డ్ 100 గ్రాములు 200 గ్రాములు అట్లా అనమాట. 400 గ్రాములు తీసుకున్నాము. దానికి వాడు ఎంత తీసుకున్నాడు? 320 రూపాయలు తీసుకున్నాడు. సో ఇప్పుడే మనం బయలుదేరినాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి కొంచెం దూరం వచ్చినాము. లైట్గా స్నాక్స్ తిన్నాం. అండ్ ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే డైరెక్ట్ నాన్ స్టాప్ మనం సీతాపూర్ వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మేబీ కుదిరితే రేపు ఎల్లుండి మళ్ళీ నేను రిటర్న్ ఢిల్లీ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీంని మనం అక్కడికి చేర్చాలి, ఎందుకంటే కమ్యూనికేషన్స్ గత 3-4 రోజులుగా అసలు ఆగిపోయినాయి అన్నీ. సో అక్కడికి వెళ్ళి మన సిస్టమ్ అంతా అక్కడ సెట్ చేసుకున్న తర్వాత కమ్యూనికేషన్స్ అన్నీ కంటిన్యూస్గా నడుస్తాయి.
సో వర్క్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా టెంపుల్ ఓపెన్ అవడానికి ఎన్నో రోజులు లేదు, జస్ట్ 8 days ఉంది అంతే. 8 రోజుల తర్వాత ఎలాగో ఫుల్ బిజీగా ఉంటాము. వెళ్ళే దారిలో మేబీ కుదిరితే ఫిన్గస్ డే లైట్ ఉంటే మనం హరిద్వార్లో ఒకసారి ఆగుదాం, అది కూడా చూపిస్తాం మీకు. మిగతాదంతా అడ్వెంచర్. ఎనీ టైం మనం ఎప్పుడు సీతాపూర్ వెళ్ళినా కానీ ఢిల్లీ నుంచి చీకటి అయిపోతే అడ్వెంచర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో లెట్స్ గో. పదా మొన్న నుంచి సాగు కొడతాను పూరి పూరి అని చెప్పి. అసలు ఆ పూరిలో ఏముందో చూద్దాం ఈరోజు. ఇప్పుడు చెప్పు. మీల్స్ ఉంటాయి మీల్స్ మీల్స్ రా ఏడికి వచ్చి ఏమడుగుతాను అర్థమవుతుంది. అదే రైస్ ఉంటుంది పక్కా. नहीं हुआ भाई बैठो आप बैठो पहले चलो भाई पूरी के साथ कौन सा सब्जी आएगा 2-3 सब्जी होती है चलो. సో గైస్ ఫైనలీ మనం సీతాపూర్కి రీచ్ అయిపోయినాము. మొత్తం జర్నీ చేసి నైట్ అంతా. సో రీచ్ అయ్యేలోపు 2:43 అయింది. రైట్నో మనం సీతాపూర్లో ఉన్నాము. అసలు మీరు ఈ రోడ్డు చూడండి ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో. ఎగ్జాక్ట్లీ ఇంకొక 7 రోజుల తర్వాత ఈ రోడ్లో ఇక్కడ నుంచి జస్ట్ అక్కడికి వెళ్ళడానికే దాదాపు 2 నిమిషాలు పట్టిద్ది. ఫుల్ క్రౌడ్ అయిపోద్ది, అసలు భయంకరం జనంగా వచ్చేస్తారు. అండ్ ఇది మన హోటల్, మన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. సో మీరు లాస్ట్ ఇయర్ నుంచి మీరు ఫాలో అవుతున్నట్టయితే చాలా వీడియోస్ చూసుండొచ్చు. అక్కడ నుంచి నేను స్టార్ట్ చేసి ఇలా పంపిస్తా, ఈ రోడ్డు మీద నుంచి స్టార్ట్ చేసి అలా పంపించినాయి, మెట్లెక్తూ వస్తున్నాయి. సో చాలా వీడియోస్ ఉన్నాయి. హోటల్ రామా ప్యాలెస్. సో ఇప్పటి నుంచి ఈ ఇయర్ కూడా మన బేస్ ఇదే. సో అండ్ ఆల్సో చాలామందికి తెలియదు గౌరీకొండ వెళ్తుంది వెహికల్ అది ఇది అని చెప్పి అనుకుంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, తెలిసిన వాళ్ళని అడగండి. సీతాపూర్ అనేది ఇదే లాస్ట్ హోప్ అనమాట. వెహికల్ వెళ్ళే లాస్ట్ పాయింట్ ఇదే. కాబట్టి మేము మిగతా వాళ్ళలాగా మనం పాట అని లేదా గుప్తకాశీ అని ఇలా కాకుండా మనం డైరెక్ట్ లాస్ట్ పొజిషన్లో వెహికల్ ఎక్కడి వరకు వెళ్ళే పాసిబుల్ ఉందో అక్కడే మనం హోటల్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మేము పడుకుంటాం. నేను పొద్దున్న లేచిన తర్వాత నేను మాట్లాడతాను. ఫుల్ టైర్డ్ ఉన్నాం మేము. సో పొద్దున్న లేచిన తర్వాత మీకు ఈ చుట్టూ లొకేషన్ కూడా చూపిస్తా. ఇప్పుడు చీకటి వల్ల మీకు కనిపించలే కానీ ఎంతో అందంగా ఉంటుంది. నేను కూడా చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఒకటి చూపించాలి. అండ్ ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉందో ఒక్క సెకండ్ ఫోన్ తీసుకుంటున్నా. చూడొచ్చు మీరు, మన హైదరాబాద్లో 26 ఉంటుంది ఇప్పుడు రైట్ నౌ. కేదార్నాథ్లో పైన ఆ కొండ పైన వచ్చేసి -5 ఉంటుంది. అండ్ ఢిల్లీలో 22. అండ్ ఇప్పుడు మేమున్న దగ్గర 7. అంటే అసలు ఎంత చల్లగా ఉందో ఊహించండి. సో లోపలికి వెళ్ళి మాట్లాడతా. काफ़ी है अपने लिए, ये काफ़ी है, हो जाएगा इसमें कोई बात नहीं. हम लोग 3 लोग सो जाएंगे इसमें. ఇది ఒకళ్ళు కప్పుకోవచ్చు. ఇది మరీ చిన్నగా అయిపోద్ది తమ్ముడు. నేను లేపాలన్నా 4 రోజులు పట్టింది. మిస్టర్ సాయిరామ్ బా స్టైల్ బ్రో, రజనీకాంత్ రేంజ్లో ఉంటుంది మాది. దాదా గైస్ ఫైనల్లీ మన
రూమ్కి నైట్ వచ్చి స్టే చేసాము. అండ్ ఇదే ప్రస్తుతానికి 6 నెలలు క్లోజ్ ఉంటుంది కాబట్టి ఏం అరేంజ్మెంట్స్ లేవు, ఇప్పుడే పని జరుగుతుంది. సో ఇంటి దగ్గర నుంచి మనము సీతాపూర్ వచ్చేంత వరకు ఇది వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు కూడా నేను వెళ్ళి బయట వీడియో రికార్డ్ చేస్తాను, నాన్ స్టాప్గా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను కాబట్టి చూస్తూనే ఉండండి, నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకుండా. సో దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కింగ్స్ ఆర్మీ ఫాలోవర్స్ కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హర హర్ మహాదేవ్.